పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ మధ్య నాకు వచ్చే వాట్సాప్ పోస్టుల్లో ఎక్కువ ఒకటి కనపడతా ఉంది. అదేంటంటే యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనంలో ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును. అది చూసినప్పుడు అది ఆ యోబు గ్రంథంలోనే ఉంది, కానీ అది యోబు గారి మీద ఆయన స్నేహితుడు పలికిన మాట. అంటే నువ్వు ఆయనతో సహవాసం చేయట్లేదు కాబట్టి నీకు సమాధానం లేకుండా పోయింది, నువ్వు ఆయనతో సహవాసం చెయ్యి, నీకు సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది అని చెప్పినటువంటి మాట. కానీ అది ఏ సందర్భంలో పలికిందో అవన్నీ మనం ఆలోచించాం, కానీ జస్ట్ ఇది బాగుంది కదా, దేవునితో సహవాసం చేస్తే మనకు సమాధానం కలుగుతుంది కదా అని ఆ పోస్ట్ మనకు నచ్చితే వేరే వారికి ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం. మనకు వచ్చినటువంటి ఇటువంటి దేవుని వాక్యాలు, ఆ కాంటెక్స్ట్, ఎవరు పలికారో ఏంటో అనేది కూడా మనం కొంత ధ్యానిస్తే చాలా మంచిది. అయితే ఇది చూస్తూ ఉన్నప్పుడు నాకు సమాధానం మీద చాలా విస్తృతంగా దేవుని గ్రంథంలో చెప్పబడింది. పాత నిబంధనల గ్రంథం అంతా కూడా మనం చూస్తూ ఉంటే ప్రవక్తలు దేవుని యొక్క మాటల్ని మనుష్యులకి బయలుపరచడానికి ఆయన మాటల్ని వారిని దేవుడు ఉపయోగించుకుంటూ తన మాటల్ని జనులకి తెలియజేసేవారు. అప్పుడు అది ఉగ్రతకి సంబంధించినదైనా సరే, శాంతికి సంబంధించినదైనా సరే, దేనికైనా సరే ఈ ప్రవక్తల్ని దేవుడు వాడుకుంటూ ఉండేవారు. ఈ ప్రవక్తలు ఎప్పుడైనా ఒక టైంలో అయినా వచ్చినట్లయితే వారు భయపడిపోయేవాళ్ళు. మనము చూస్తాము, సమూయేలు గారు యెషయి దగ్గరికి వెళ్ళినప్పుడు యెషయి చాలా భయపడిపోతాడు. యాక్చువల్గా సమూయేలు గారు అక్కడికి వెళ్ళింది యెషయి కుమారుల్లో ఒకరిని కాబోయే రాజుగా అభిషేకించమని దేవుడు ఆయనకు ఆజ్ఞాపిస్తే ఆయన వెళ్తారు అక్కడికి. అప్పుడు ఆ టైంలో యెషయి గారు భయపడిపోయి సమాధానంగానే వచ్చావా అని ప్రవక్తను అడుగుతారు. అంటే నువ్వేదైనా మా మీద దేవుడు చూపించబోయే ఉగ్రత గురించిన వార్త లేదా సమాధానానికి సంబంధించిన వార్త అంటే దీనిని బట్టి ఆలోచిస్తే ఆ రోజులలో ఆ సమాధానం కోసం వారు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. ఎందుకంటే వారు దేవుని ప్రజలు, దేవుడు వారిని స్వయంగా సంపాదించుకున్నారు. ఆ సమాధానాన్ని దేవుని దగ్గర వారు కోల్పోయారు. సమాధానము అంటే శాంతి. ఆ శాంతి వారికి దేవునితో లేకపోయింది, దేవునితో ఒక సఖ్యత లేకపోయింది. ఎందుకంటే వారి విగ్రహారాధికులై దేవునిని మర్చిపోయి ఆయన త్రోవలలోంచి తొలగిపోయారు. కాబట్టి ఎప్పటికప్పుడు దేవుడు వారిని శిక్షిస్తూ, వారిని బ్రతిమాలుకుంటూ, వారికి మంచి త్రోవలు చూపిస్తూ తన వైపుకు తిప్పుకుంటూ ఉన్న దేవుడు. ఆ టైంలో ప్రవక్త వచ్చారంటే ఖచ్చితంగా ఆయన ఏదైనా ఉగ్రతకి సంబంధించిన వార్త తెచ్చారా ఏమో అని, సమాధానంగానే వచ్చారా అని అడుగుతూ ఉంటారు. ఇవి చాలా మనకి కనపడతా ఉంటాయి. పాత నిబంధన గ్రంథం క్షుణ్ణంగా చదివితే గనక ప్రవక్త రాగానే ఎక్కువ మంది భయపడిపోయి సమాధానంగా వచ్చావా లేదా అని అడుగుతా ఉంటారు. అంటే దేవుని యొక్క వార్తను తీసుకొచ్చేవారు, వారిని చూసి వీరు భయపడేవారు. సమాధానానికి అంత గొప్ప ప్రాముఖ్యత ఉంది. మనం చూడగలిగితే కీర్తనల గ్రంథంలో కూడా 147వ కీర్తనలో మనకి స్పష్టంగా కనపడతా ఉంటుంది. ఇక్కడ 11వ వచనంలో అక్కడ ఏమని ఉంటుంది, నీ సరిహద్దులలో సమాధానం కలుగు చేసేవాడు ఆయనే. మళ్ళీ సమాధానమే. సరిహద్దులలో సమాధానం అంటే అది రాజుల కాలము. అక్కడ ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేసుకుంటూ ఉండేవారు. రాజ్యాన్ని ఎక్స్టెండ్ చేసుకోవడం కోసం రకరకాల యుద్ధాలు జరిగేవి. అలాంటప్పుడు దేశంలో అభద్రతా భావం ఉండేది, అస్థిరత ఉండేది. కాబట్టి స్థిరత్వం లేక వారు నలిగిపోతా ఉన్న టైంలో నీ సరిహద్దులలో సమాధానం కలుగు చేసేవాడు ఆయనే. ఇక్కడ చూస్తే లిటరల్ గా ఒక రాజ్యపు సరిహద్దులలో సమాధానం కలుగు చేసేది దేవుడు. కానీ మన సరిహద్దులు అంటే మన ప్రాణాత్మ దేహాలకు ఒక హద్దు ఉంటది. అది దేవుడు మాత్రమే మనలో నివసించగలిగేటటువంటి హద్దును మనం ఏర్పరచుకోగలగాలి. అప్పుడు ఆ హద్దుల్లో మనం ఉండగలిగితే, దేవునికి ఇష్టమైన జీవితం జీవించగలిగితే, మన సరిహద్దులలో ఆయన మనకి సమాధానం కలుగు చేస్తాడని ఇప్పటి కాలంలో భౌతికంగా కేవలం లిటరల్ గానే కాకుండా ఆత్మీయ అర్థం కూడా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా యెషయా గ్రంథంలో కూడా చూస్తే 32వ అధ్యాయంలో మనకు అక్కడ ఉంటది, నీతియు సమాధానమును ఆయన మీకు కలుగుజేయును అని అంటారు. అంటే మనకు ఆయన నీతితో పాటు, నీతి అంటే యేసుక్రీస్తు వారే మన నీతి. దేవుని నీతిని మర్చిపోయి తిరిగే ప్రజలకు యెషయా గ్రంథంలో మొదటి రాకడ, రెండవ రాకడ కూడా స్పష్టంగా చూపించబడతా ఉంటది. నీతి సమాధానం కలుగజేయవాడు ఆయనే. అంటే ఆ నీతి ఎవరంటే యేసుక్రీస్తు వారే దేవుని నీతి. సమాధానం ఏంటంటే దేవునికి మనకి మధ్య తెగిపోయిన సంబంధాన్ని పునరుద్ధరించేవారు యేసుక్రీస్తు వారే. కాబట్టి ఆయనే సమాధానానికి కర్త. కాబట్టి నీతి సమాధానము కలుగు చేసేవాడు ఆయనే అని కూడా మనకు అక్కడ ఉంటది. కాబట్టి సమాధానానికి మనము దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందంటే సమాధానాన్ని వెతకి
దానిని వెంటాడు అని కూడా మనకి భక్తుడు చెప్తా ఉంటారు. అంటే ఎవరితో మనకి సమాధానం లేదో మనము చాలా స్పష్టంగా చూసుకోగలగాలి. ఏంటంటే చాలా మంది అంటారు నాకేం ప్రాబ్లం లేదు, వాళ్ళు వచ్చి నాతో మాట్లాడితే నేను కూడా వాళ్ళతో బాగుంటానంటారు. కానీ కాదు, యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా చెప్తారు మత్తయి సువార్తలో, నీవెప్పుడైనా అర్పణ నర్పించడానికి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అక్కడ నీ మీద నీ సహోదరునికి ఏదైనా విరోధ భావం ఉందేమో ఆలోచించుకుని నీ అర్పణను అక్కడ వదిలిపెట్టి ముందు వెళ్ళి సమాధానపడు. అక్కడ ఏంటంటే మన తప్పేం లేదు, కానీ వారికే మన మీద ఒక మిస్అండర్స్టాండింగ్, ఇల్ ఫీలింగ్ ఏదో ఉంది కాబట్టి అది నీకు గుర్తొస్తుంది. అక్కడ అలా గుర్తు చేసేవాడు దేవుడు. కాబట్టి నువ్వు అక్కడ అర్పణను వదిలేసి ముందు వెళ్ళి అతనితో సమాధాన పడి తర్వాత అర్పణ నర్పించి. అంటే దేవునికి ముందు మనం ఇంపార్టెంట్, మనం ఇతరులతో ఆ కనెక్షన్ మనం మెయింటైన్ చేయాలి. ఎందుకంటే దేవునికి మన అందరం కూడా బిడ్డలమే, ఒకరితో ఒకరం సమాధానము కలిగి ఉండాలి. అందుకే రోమీలకు రాస్తూ పౌలు గారు 14వ అధ్యాయం 19వ వచనంలో ఆయన ఏమంటారంటే మనము సమాధానాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే సమాధానము పరస్పర క్షేమాభివృద్ధి ఏది కలిగిస్తుందో దాన్నే మనం అనుసరించుదామని ఉంటుంది. అంటే ఒకరికొకరం సమాధానంగా ఉండాలి అని మనకు తెలుసు, కానీ ఒకళ్ళకొకళ్ళం పరస్పరం క్షేమాభివృద్ధి కలుగజేసుకోవాలి అనేది కూడా ఎంతో ఇంపార్టెంట్. క్షేమాభివృద్ధి ఎలా కలుగుతుంది అంటే ఒకరితో ఒకళ్ళం మనం ఆ కనెక్షన్ మెయింటైన్ చేసినప్పుడు, ఆ పీస్ని మనం ఉంచుకున్నప్పుడు ఒకళ్ళ ఆ క్షేమం గురించి ఒకళ్ళం ఆలోచిస్తాం. కాబట్టి ఒకళ్ళకొకళ్ళు క్షేమాభివృద్ధి ఎప్పుడు కలుగుతుందో ఆలోచించి అలాంటి దాన్ని మనం అనుసరించాలని ఆ 14వ అధ్యాయం 19వ వచనంలో ఆయన చెప్తా ఉంటారు. అదేవిధంగా మనం 15వ అధ్యాయం 13వ వచనంలో చూసుకున్నా కూడా అక్కడ కూడా మళ్ళీ సమాధానం గురించే ఉంటుంది. అంతేకాకుండా పౌలు గారు ఇంకొక మాట కూడా అంటారు, శక్యమైతే సమస్త జనులతో సమాధానముగా ఉండాలి అని అంటారు. శక్యమైతే అని ఎందుకన్నారంటే కొన్నిసార్లు మనం ఎంత సమాధానంగా ఉన్నా అవతల వారు మనల్ని తోసిపుచ్చుతూ ఉంటారు. కాబట్టి వీలైనంత వరకు మనము వారితో ఆ సమాధానాన్ని వెతికి వెంటాడే క్రమంలో వారిని మనము బతిమాలుకుంటూ వారితో సమాధానంగా ఉండటానికి మనం ట్రై చేయాలి. కానీ కొన్ని కాని పరిస్థితుల్లో చాలా మనము ఓపికతో దేవుని మీద ఆనుకుని ఉండాలి. అటువంటి సమాధానాన్ని పొందే ప్రయత్నంలో చాలా కాలం పట్టచ్చు, కానీ దేవుని మీద ఆనుకుని ఆయనని వేడుకుంటే ఖచ్చితంగా ప్రతి మనిషితో సమాధానం ఉంటుంది. అంతేకాకుండా దేవునితో సహవాసం చేస్తే సమాధానం కలుగుతుంది అంటే అర్థం ఏంటంటే దేవుని సహవాసం అంటే దేవుని లక్షణాల్లో మనం కూడా జీవించగలిగేటట్లుగా అని అర్థం అనమాట. దేవుని లక్షణాలంటే మనకి ఆయన నీతి, ఆయన యొక్క క్షమాగుణం, ఆయన దీర్ఘశాంతము, ఆయన ఓర్పు, ఇవన్నీ ప్రేమ, ఇవన్నీ కూడా ఆయనతో సహవాసం చేస్తే మనకి ఖచ్చితంగా కలుగుతుంది. అందుకే మనకి యోహాను గారు రాసినటువంటి పత్రికలో ఏమని ఉంటుందంటే, మీరు దేవునితో పాటు వెలుగులో నడిచినడల ఆయనతో పాటు అన్యోన్య సహవాసం కలిగిన వారై ఉంటారు. అంటే మనం చీకటి వారం కాబట్టి దేవుని ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేశామో వెలుగులోకి వస్తాము. మనము ఆయనతో వెలుగులో నడిస్తే గనక ఆయనతో పాటు మనకి అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం. అప్పుడు ఆయన తన కుమారుడి రక్తముతో మనల్ని ప్రతి పాపము నుండి కడిగి పవిత్రులుగా చేస్తారు. అదే నిజమైన సమాధానం. ఆయనతో అన్యోన్య సహవాసము మనము కలిగి ఉంటే, ఆయనతో పాటు నడుస్తానికి మనం ప్రయత్నిస్తే, అప్పుడు ఆయన మన దోషాలేంటో, మన అపరాధాలేంటో, మన పాపాలేంటో చూపిస్తారు. తన కుమారుడి యొక్క పవిత్ర రక్తంతో మనల్ని కడిగి పవిత్రీకరిస్తారు. అప్పుడు మనకి నిజమైన ఆయన సహవాసం లభిస్తుంది, సమాధానం కూడా లభిస్తుంది. ఆ సమాధానం, అటువంటి సమాధానం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆత్మఫలం మనకి చూపించే ఆ 9 గుణాలలో కూడా సమాధానం ఉంటుంది. అంటే దేవుని లక్షణాలలో మన ఆత్మ ఫలించాలి అంటే దేవుని లక్షణాలలో 9 చూపిస్తారు. 9లో కూడా సమాధానం ఉంటుంది. కాబట్టి ఈ సమాధానం నీతిని కలుగజేస్తుంది. సత్య సమాధానాల్ని సమృద్ధిగా మీకు బయలుపరుస్తాను అని ఇర్మియా గారి ద్వారా దేవుడు పలుకుతారు. 33వ అధ్యాయం 6వ వచనంలో ఆయన దానికి స్వస్థతను, ఆరోగ్యాన్ని మరలా రప్పిస్తాను, సత్య సమాధానాల్ని సమృద్ధిగా బయలుపరుస్తాను అని చెప్తారు. సత్యము సమాధానం అంటే యేసుక్రీస్తు. మనకు సమృద్ధిగా అవి ఎప్పుడు బయలుపరుస్తారంటే దేవుని మార్గంలోంచి వెళ్ళిపోయిన మనము ఆయన మార్గంలోకి తిరిగి మనము ఆకర్షితులమై ఆయన వాక్యం చేత ఆకర్షించబడి ఆయన మార్గంలోకి వస్తే మనము ఆ సమాధానము, సత్యము సమృద్ధిగా మనకు బయలుపరచబడి మనకి స్వస్థత, ఆరోగ్యము తప్పకుండా వస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా ఎంతో మందితో మాట్లాడుతూ స్వస్థత చేసినప్పుడు నీ విశ్వాసం నిన్ను పరిచింది, సమాధానము కలదానమై వెళ్ళుము అంటారంటే సమాధానం ఎప్పుడు వస్తుందంటే
మన పాపాలు క్షమించబడ్డప్పుడు సమాధానం వస్తుంది. ఆత్మలో మనం స్వస్థత పొందితే మన శరీరం కూడా ఖచ్చితంగా స్వస్థపడుతుంది. కాబట్టి శరీరానికి మందులు వేసుకోవడం ఎంత ఇంపార్టెంటో ఆత్మలో మనం సమాధానం కలిగి ఉంటాం అంతకంటే వెరీ ఇంపార్టెంట్. ఆ ఆత్మలో మన సమాధానము అందరితో దేవునితో కూడా కలిగి ఉంటే ఆ స్వస్థత, ఆ ఆరోగ్యము దేవుడు మరలా రప్పిస్తాడు. అటువంటి సమాధానాన్ని ఆయన సహవాసం ద్వారా మన అందరం కలిగి ఉందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, నీతో సహవాసం చేసి సమాధానము నేర్చుకోవాలని యోబు గ్రంథంలో చదువుకున్నాం తండ్రి. నీతో సహవాసం అంటే ఆత్మలో ఉన్నటువంటి అన్ని లక్షణాలు మేము కలిగి ఉండాలి ప్రవ్వా. మేము సమాధానాన్ని వెతికి వెంటాడాలి, ఎందుకంటే అది నీ లక్షణం ప్రవ్వా. దానికోసం మేము ఏం చేయాలో మీరు మాకు ఎంతో స్పష్టంగా దైవ గ్రంథంలో చూపించారు ప్రవ్వా. ఎవరికైనా మా మీద ఏ వ్యాజ్యం ఉన్నా మేమే ముందు వెళ్ళి దానిని సెటిల్ చేసుకునేలాగా మమ్మల్ని ప్రవ్వా మేము ఏమాత్రము కూడా హెచ్చిపోకుండా ఎంతో తగ్గు స్వభావం కలవారమై ఒకరితో ఒకరము ఆ విధమైనటువంటి శాంతిని, సమాధానాన్ని కలిగి ఉండేలాగా నన్ను, మమ్మల్ని అందరినీ చేతులకి అప్పజెప్పుకుంటూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.